సంవత్సరం గురువారం మరియు ముందు రోజు ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ నోములు నోముకోవచ్చు. విఠలేశ్వర నోము. దీనికి కావాల్సింది 13 గిన్నెలు లేదా ప్లేట్లు, 13 విఠలేశ్వరుని విగ్రహాలు, 26 కోలలు, కొన్ని అటుకులు. ఒక్కో గిన్నెలో లేదా ప్లేట్లో కొన్ని అటుకులు పోసి విఠలేశ్వరుని విగ్రహం పెట్టి 2 కోలలు పెట్టి అలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. విఠలేశ్వర రుక్మిణీదేవి నోము. దీనికి 13 గిన్నెలు లేదా ప్లేట్లు, 13 విఠలేశ్వరుడు రుక్మిణీదేవి విగ్రహాలు, 13 తులసి మాలలు, 13 భజన తాళాలు, 13 పసుపు కుంకుమ ప్యాకెట్స్, 13 బుక్క గులాల ప్యాకెట్స్, 13 గంధం బిళ్ళలు. ఒక గిన్నె లేదా ప్లేట్లో పైన చెప్పిన వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకొని అలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. 7 కొండల నోము. దీనికి ఇలా చెక్కతో చేసిన 7 కొండలు కావాలండి. 49 ప్రమిదలు, 7 వెంకటేశ్వర స్వామి సమేత ఫోటోలు, 7 ప్రసాదం గిన్నెలు. ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఒక 7 కొండల దానికి 7 ప్రమిదలు పెట్టి, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి, ముందు ప్రసాదం పెట్టి నోముకోవాలండి. పాలకడిలిలో శేషతల్పం నోము. దీనికి 13 గిన్నెలు, 13 పడుకున్న విష్ణుమూర్తి విగ్రహాలు, పాలు కావాలి. ఒక్క గిన్నెలో కొన్ని పాలు పోసి దాంట్లో విష్ణుమూర్తి విగ్రహం పెట్టి ఇలా 13 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి. వైకుంఠ దర్శనం నోము. దీనికి 13 సింహాసనాలు, 13 నిల్చున్న విష్ణుమూర్తి విగ్రహాలు, 13 లక్ష్మీదేవి విగ్రహాలు, 13 ప్రసాదం గిన్నెలు కావాలి. ఒక సింహాసనంలో ఒక విష్ణుమూర్తి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం పెట్టి దాని ముందు ప్రసాదం పెట్టి ఇలా 13 సెట్ చేసుకొని నోముకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్.